వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో విపత్కర పరిస్థితుల్లో జన సైనికులు వీర మహిళలు చూపిన ధైర్యమే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో జనసేన పార్టీలో జరిగిన సమీక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. నాటి పోరాట స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, సామినేని ఉదయ్ భాను, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారికి ఈనాటి సమావేశంలో నాతో పాల్గొంటున్న సహచర మంత్రివర్యులు సోదరులు కందుల దుర్గేష్ గారికి, గౌరవ శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ గారికి, శాసన మండలిలో జనసేన పార్టీ సభ్యులుగా ప్రభుత్వ విప్పుగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్ గారికి, మీ అందరికీ తెలుసు ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొనే మన కేకే గారికి, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఇన్ఛార్జిని నియమించుకున్నప్పటి నుంచి కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో చాలా కష్టపడి నిలబడిన వ్యక్తుల్లో అమ్మిశెట్టి వాసు గారు ఒకరు. అమ్మిశెట్టి వాసు గారికి, వంశీ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, పార్టీలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతని ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పాపారావు గారికి, సుబ్బారాయుడు గారికి, జనసేన పార్టీ వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తున్న సౌజన్య గారికి, అనిత గారికి, అదేవిధంగా విజయలక్ష్మి గారికి, మా అందరికన్నా ముఖ్యంగా ఇంత అద్భుతమైన సమావేశంలో మీరు సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి విజయవాడ నగర సమీక్ష ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అందరం కూడా ఆ బాధ్యతను తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మీ సమయం వెచ్చించి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో మీరందరూ కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మన వీర మహిళలకి, జన సైనికులకి, మన నాయకులకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.